వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక విద్య, వైద్యం, క్రీడా ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల పాఠశాలలో జోనల్ లెవెల్ స్టోర్స్ ను ప్రారంభించారు మంత్రి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదని, అరకొర వస్తువులతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక కాంగ్రెస్ సర్కార్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు పొంగిలేటి. మంది టీచర్లని ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేసింది. అంతేకాకుండా మెగా డిఎస్సి అని కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 11,056 కొత్త నియామకాలు టీచర్స్ నియమించింది ఈ ప్రభుత్వం. అంటే విద్య పట్ల ఏదో మాటలతోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రంలో 1వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఛార్జీ తీసుకున్న తర్వాత 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి, 1వ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అని చిత్తశుద్ధితో అన్ని ప్రయారిటీల్లోకి టాప్ ప్రయారిటీగా ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఈనాడు జీతాలు ఇస్తుంది. గడిచిన 10 సంవత్సరాలలో ప్రతి విద్యార్థికి 950 రూపాయలు ఉండేది. అది ఇందిరమ్మ రాజ్యంలో 1330 రూపాయలు ఇస్తున్నాం. అదే రకంగా 8th to 10th క్లాస్ కి గత ప్రభుత్వంలో 1100 రూపాయలు ఉండేది. ఇందిరమ్మ రాజ్యంలో 1540 రూపాయలు ఇస్తున్నాం. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం పిల్లల బాగోగుల్ని విస్మరించింది. తప్పకుండా దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని వెనకడుగు వేయకుండా పిల్లల చదువు ముఖ్యం, పేదోడు పిల్లలు కూడా ధనికుల పిల్లల చదువుకోవాలి అని ఈ కాస్మెటిక్ ఛార్జీలని 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గతంలో 55 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 175 రూపాయలు అయింది. సుమారు 300%